హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో చాలా సింపుల్ అండ్ ఈజీగా చాలా టేస్టీగా బీరకాయలతో ఒక 2 రెసిపీస్ని అయితే మీకు షేర్ చేయబోతున్నాను. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకేసారి మనం ఇలా 2 రకాల కూరల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అవేంటో చూద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ నేను బీరకాయలని ముందుగా కడిగి పెట్టుకున్నాను. ఇక్కడ ఈ రెసిపీ కోసం లేత బీరకాయలని తీసుకుంటేనే మనకి చాలా బాగుంటుంది. కొంచెం ముదిరిన బీరకాయలు తీసుకుంటే మనకి రెసిపీ కొంచెం అంటే మనకి పచ్చడి చేయడానికి అవ్వదు. లోపల కనుక గింజలు ముదిరినవి ఉంటే. ఇక్కడ నేను ఫస్ట్ ఎందుకు కడిగేసానంటే చట్నీ కోసం అలాగే కూర కోసం కాబట్టి ఇక్కడ నేను ఫస్ట్ అయితే ఇక్కడ కొంచెం పొట్టుని పైన ఉండే పొట్టునంతా ఈ విధంగా తీసేసాను. చూడండి, బీరకాయలకి ఈ విధంగా లోపల నుంచి కొంచెం కండ వచ్చే విధంగా ఈ విధంగా తీసుకున్నాను. ఇక్కడ చట్నీ కోసం చేస్తున్నా కాబట్టి ఈ విధంగా తీసుకున్నాను. నార్మల్గా అయితే కొంచెం లైట్గా పొట్టు గీరేసుకుంటే సరిపోతుంది కూర కోసం. ఈ విధంగా నేను కొంచెం కడాయిలో ఈ పొట్టునంతా వేసేసి ఇందులో పచ్చిమిరపకాయలు అలాగే వెల్లిపాయలను కూడా వేసుకుంటున్నాను చట్నీ కోసం. ఇందులో కొద్దిగా నూనెను వేసుకుని చట్నీ కోసం దీనిని స్టవ్ మీద ఈ విధంగా పెట్టేసుకుని మొత్తం ఈ విధంగా కలిపేసుకుంటున్నాను. ఒకసారి అయితే ఈ కడాయికి మనకి రౌండ్ ఉండడం వల్ల చుట్టూ గిరిగిరా తిరిగిపోతుంది. పైనకించి మూత పెట్టేసి దానిని మనం వేయించుకోవాలి. మరొక కడాయిలో కూర కోసం ఈ విధంగా కొంచెం నూనె, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలను వేసి ఇది తాలింపు కోసం వేసుకుంటున్నాను. కొద్దిగా శనగపప్పును కూడా వేసుకుంటున్నాను. తాలింపు వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయలను కూడా వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి. ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేస్తున్నాను. అల్లం పేస్ట్ కొంచెం మగ్గిన తర్వాత కూడా మనం ఇంకొంచెం పసుపును కూడా వేసుకోవాలి. పసుపు వేసేసి మొత్తం ఈ విధంగా కలిపేసుకున్నాక మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని కూడా కడాయిలోకి వేసుకొని మొత్తంను ఈ తాలింపు అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి. ఇక్కడైతే మనం బీరకాయలు ఎప్పుడైనా చేసినప్పుడు ఈ విధంగా మనం ఒకేసారి 2 రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చట్నీ అలాగే కూరకి. పైనకించి కొద్దిగా మనకి రుచికి సరిపడా ఉప్పుని చల్లేసుకొని మొత్తం ఈ విధంగా మరొకసారి కలిపేసుకొని పైనకించి మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇందులో మనకి వాటర్ అంతా కూడా వచ్చి చక్కగా బీరకాయలు ఉడికిపోతాయి. మరొకసారి మనం దీనిని ఒకసారి మూత తీసి చూద్దాం. మనకి ఇది బీరకాయల పొట్టు చట్నీ కోసం పెట్టాం కదా, అవి కొంచెం మగ్గాయి. ఇందులో కొంచెం రుచికి సరిపడా మనకి చింతపండు కొద్దిగానే వేసుకుంటున్నాను. మరి ఎక్కువ వేయట్లేదు. మనకి పులుపు తగ్గట్టుగా వేసుకుంటున్నాను తినేదాన్ని బట్టి. ఇలా వేసేసుకొని దీనిని కూడా మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ పైనకించి మూత పెట్టేసి మంటని సిమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో మీరు దగ్గర ఉండేదాన్ని బట్టి మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ మనం ఈ బీరకాయ పొట్టునైతే ఈ విధంగా వేయించుకోవాలి. ఎక్కడ కూడా మనకి కొంచెం పచ్చిగా లేకుండా ఇలా కట్ చేయగానే మనకి చక్కగా ఉడికిపోయి కట్టే విధంగా ఉంటే సరిపోతుంది. ఇక్కడైతే మనకి ఈ బీరకాయ పొట్టు అంతా కూడా చక్కగా వేగిపోయింది. మంచి కలర్ వచ్చింది కదా, చూడండి. ఇప్పుడు దీనిని పూర్తిగా చల్లారనియడం కోసం పక్కకు పెట్టేశాను. ఇప్పుడు బీరకాయ కూరని కూడా మరొకసారి ఇలా మూత తీసి కలిపేసుకుంటున్నాను. ఇందులోంచి మనకి వాటర్ అంతా కూడా వచ్చి ఇది కూడా చక్కగా ఉడికిపోతుంది. మంటని మీరు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవచ్చు. కింద అడగంటకుండా మీరు మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండండి. ఈ బీరకాయలు కొంచెం 80% ఉడికిన తర్వాత ఒక స్పూన్ అంతా ధనియాల పౌడర్ అలాగే ఒక 1/2 టీ స్పూన్ అంతా గరం మసాలాని కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ మీకు కావాలంటే కొంచెం జీలకర్ర పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఇందులో గుడ్డు వేస్తాం కాబట్టి ఈ మసాలా అంతా కూడా కొంచెం ఉడికేంత వరకు మనం పైనకించి మూత పెట్టేసి మరొక 5 నిమిషాల పాటు మంటని సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. చూసారు కదా, మనకి ఇందులో వాటర్ అంతా కూడా ఉడికి ఈ కూర అంతా ఉడికి కొంచెం దగ్గర పడింది. ఇందులో ఇప్పుడు నేను బీరకాయలు పూర్తిగా ఉడికిన తర్వాతనే మనం గుడ్డుని వేసుకోవాలి. బీరకాయల ముక్కలు మొత్తం ఉడికిన తర్వాత మధ్యలో కొంచెం గొంతులాగా చేసేసి ఒక 3 గుడ్లని పలకొట్టి పైనకించి బీరకాయని మొత్తం ఈ విధంగా కవర్ చేసేసుకోవాలి. మనకి ఆ గుడ్డు అంతా కూడా చక్కగా ఉడికిపోతుంది లోపల వేడికి. ఈ విధంగా మనం ఈ బీరకాయని పైనకించి ఈ విధంగా కప్పేసి పైనకించి మూత పెట్టేసి మనం ఇవి గుడ్డు కొంచెం ఉడికేంత వరకు ఒక 2-3 నిమిషాల పాటు మంటని సిమ్లో పెట్టేసి అలా వదిలేసేయాలి. ఆ తర్వాత మరొకసారి మూత తీసి ఈ గుడ్డుని ఇంకో వైపుకి ఈ విధంగా తిప్పేసుకుంటే మనకి సరిపోతుంది. ఇలా ఇంకో వైపుకి తిప్పేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు మనం మంటని సిమ్లో పెట్టి ఈ గుడ్డు పచ్చివాసన లేకుండా ఉండేంత వరకు దీనిని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. పైనకించి మూత పెట్టేసి ఆ కూర ఉడికేలోపు చట్నీకి రెడీ చేసుకుందాం. మిక్సీలో ముందుగా వేయించిన పల్లీలను వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం నీళ్ళని వేసుకొని కొంచెం పేస్ట్ లాగా దీనిని గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా
చల్లార్చి పెట్టుకున్న మనకి ఈ బీరకాయ పొట్టు ఉంది కదా, దీనిని ఈ విధంగా వేసుకోవాలి. మీరు కారం తక్కువ తింటే ఇక్కడ మిరపకాయలు ఒక 2-3 పక్కకు తీసుకోవచ్చు. ఈ బీరకాయ పొట్టుని ఈ విధంగా వేసి ఇలా కొంచెం కచ్చపచ్చగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ స్మూత్ పేస్ట్లా చేసుకుంటే మనకి చట్నీ అనేది అంత టేస్టీగా అనిపించదు. దానిని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకున్నాక అదే కడాయిలో కొద్దిగా నూనె, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలను వేసుకొని తాలింపు వేసుకుంటున్నాను. అలాగే కొంచెం శనగపప్పు, మినపప్పును కూడా వేసుకుంటున్నాను. తాలింపులోకి వేసుకుంటే మనకి చట్నీ అనేది మంచి టేస్ట్ ఉంటుంది. కొద్దిగా మనకి కరివేపాకు, పసుపును కూడా వేసుకొని ఈ తాలింపు కొంచెం వేగిన తర్వాత మనం ఈ విధంగా చట్నీలోకి వేసుకుంటే మనకి మంచిగా టేస్టీగా చట్నీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే నేను ఈ తాలింపు అంతా కూడా మనకి పచ్చడిలోకి కలిసే విధంగా కలుపుకుంటున్నాను. మొత్తం కలిపిన తర్వాత ఏమైతే మనకి చట్నీ అనేది ఈ విధంగా ఉంటుంది. చూసారు కదా, మనకి చాలా టేస్టీగా, చాలా సింపుల్ అండ్ ఈజీగా బీరకాయ చట్నీ అయితే రెడీ అయిపోతుంది. మనకి అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో చేశాక ఎలా అనిపించిందో తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు ఇచ్చే ఒక లైక్ అనేది మాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది. మరి కొంతమందికి వీడియో అనేది షేర్ అవుతుంది. ఇప్పుడైతే ఈ కూరని కొంచెం లాస్ట్లో కొత్తిమీరని వేసేసుకొని ఈ విధంగా కలిపేసి మరొక 2 నిమిషాలు ఈ కొత్తిమీర కొంచెం అలా మగ్గేంత వరకు మనం ఇలా కలుపుకోవాలి. అలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని అయితే ఒక చిన్న గిన్నెలో నేను సర్వ్ చేసుకుంటున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, చూస్తేనే మనకి నోరూరిపోతుంది. రెండు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. చాలా సింపుల్గా ఇలా మనం బీరకాయలు చేసినప్పుడు ఒకేసారి ఇలా 2 రకాలుగా చేసుకుంటే మనకి ఇంట్లో వాళ్ళు కూడా ఈజీగా తినేస్తారు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూసారు కదా, వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.